గురువుగారు అంటే ఇప్పుడు రాసుల గురించి మాట్లాడుకుందాం మనం. అంటే ఇప్పుడు 2026 సంవత్సరం వస్తుంది. మళ్ళీ కొత్తగా అన్నీ చేంజ్ అవుతా ఉంటాయి. సో, స్టార్ట్ చేస్తారా ఇప్పుడు రాసుల గురించి? ముందుగా మనము మేషరాశి జాతకాన్ని చూద్దాం. మేషరాశి అనేటువంటిది ఇంగ్లీష్‌లో ఎరీస్ అంటాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఒక పక్క శని ఏలినాటి శనిలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. అలాగే అంటే మొన్ననే స్టార్ట్ అయ్యింది. సో చాలా ఎఫెక్ట్ ఉండబోతా ఉంది. అలాగే గురువు 4వ ఇంట్లో, 3వ ఇంట్లో, 5వ ఇంట్లో, 6వ ఇంట్లోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈసారి గురువు అతిచారం కూడా ఉంది. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రైతులకు, కాంట్రాక్టర్లకు, కళాకారులకు, రాజకీయవేత్తలకు అందరికీ నెగిటివ్గా ఉండబోతా ఉంది. సో గుర్తుంచుకోండి, ఈ సంవత్సరము కత్తి మీద సాములాగా ఉంటుంది. మీరు పుట్టినప్పటి నుండి ఈ సంవత్సరము మీరు ఎదుర్కోబోయేటువంటి చెడు సంఘటనల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. న్యాయపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, అన్ని రంగాల వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంట్లో తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఈడీ సంబంధించిన సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, సేల్స్, కమర్షియల్ ట్యాక్స్ గొడవలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి ఓటమిలు ఉంటాయి, ఎక్కువగా ఖర్చు ఉంటుంది, ఉన్న పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకటే గుర్తుంచుకోండి, విద్యార్థులు చెడు తిరుగుళ్ళు మానేయండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం విద్యార్థులు చాలా సమస్యలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఏమిటి మొత్తం నెగిటివే చెప్తా ఉన్నాడు అంటే ఒకటే మాట చెప్తా ఉన్నా, 100కి 90% నెగిటివ్గా ఉండబోయేటువంటి రాశి 2026లో మొదటి రాశి మేషరాశి. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీలను కనుక ఒకసారి తీసుకున్నట్లయితే నివారణ మార్గాలు ఏమున్నాయంటే, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. అలాగే నలుపు రంగు వస్తువులకు, కార్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ, 450 రూపాయల పూజ ఉంటుంది, అది చేయించుకోండి. అలాగే సప్త శనివార వ్రతాన్ని పాటించండి. సప్త శనివార వ్రతం అనేది పూజా స్టోర్లో బుక్ దొరుకుతుంది, తెచ్చుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించింది. 7 శనివారాలు ఈ వ్రతాన్ని పాటించండి. ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి జాతకం.